హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ టెన్సెస్ కాన్సెప్ట్లో మీకు పార్ట్ 1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. మరి పార్ట్ 2 ఎస్పెషల్లీ ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మీకు క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, నెగిటివ్ సెంటెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 600 రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇంక్లూడింగ్ జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, మ్యాథ్స్ మొత్తం కంటెంట్తో పాటు మెథడ్స్, ఎస్జిటి ఫుల్ కోర్స్ మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుస్తుంది. ఆ మిస్టేక్స్ సరి చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఎస్జిటి ఫుల్ కోర్స్ అయితే 600 రూపీస్. మీకు ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్, ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కేవలము 200 రూపీస్ మాత్రమే. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు టెన్స్ అంటే ఏంటి అని మనం ఫస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పార్ట్ 1లో కూడా చెప్పాను. టెన్స్ అనేది ఏమవుతుంది, మనకు వర్బ్ యొక్క టైంను సూచించేటువంటి రూపము, వర్బ్ యొక్క కాలాన్ని సూచించేటువంటి రూపమే మనకి ఏమవుతుంది అంటే టెన్స్ అవుతుంది. మరి టెన్స్లో మనకు 3 కైండ్స్ అని చెప్పాను. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, జరుగుతున్నటువంటి కాలము. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయినటువంటి కాలము. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోవు కాలము. అంటే మనకు 3 కైండ్స్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్. అదేవిధంగా ప్రతి దాంట్లో మళ్ళీ మనకి 4 ఫార్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మనకు ప్రతి కైండ్లో మనకు 3 ఫార్మ్స్ ఉంటాయి. అలా మొత్తం మనకు ఎన్ని టెన్స్లు ఉంటాయంటే 12 టెన్సెస్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూసాము. మరి సెకండ్ వన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది చూడండి, దీని పేరులోనే ఉంది. ప్రెజెంట్ అంటే అర్థం ఏంటి, ప్రెజెంట్ అంటే అర్థం ఏంటి, మనము చూస్తున్నప్పుడు కానివ్వండి, మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, అంటే చూస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రెజెంట్ అంటేనే మన కళ్ళ ముందు కనిపించేదన్నమాట. కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి, జరుగుతున్న పనులు, అంటే ప్రాసెస్ జరుగుతుంది, అంటే జరుగుతున్న పనులను తెలియచేయడానికి మనం యూజ్ చేసే టెన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. అంటే ఆన్లైన్ ఆన్సర్ ఏంటి అంటే మనము చూస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ కళ్ళ ముందు జరుగుతున్న పనులను తెలియచేయడానికి ఉపయోగించేటువంటి టెన్స్ ఏంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, నెగిటివ్ సెంటెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకు స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. మరి స్ట్రక్చర్ తెలిస్తే మనం ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. మరి పాజిటివ్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు యామ్, ఈజ్, ఆర్ అంటున్నాం. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ని మనం ఏమంటున్నాము అంటే హెల్పింగ్ వర్బ్స్. హైలైట్ చేసుకోండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే యామ్, ఈజ్, ఆర్. ఆ హెల్పింగ్ వర్బ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తా. ఫస్ట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే సబ్జెక్టివ్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ అసలు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటేనే మనకు హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అని చెప్పాను, యామ్, ఈజ్, ఆర్. ఓకేనా, సబ్జెక్ట్తో పాటు యామ్, ఈజ్, ఆర్ కానీ V1 ఫామ్ అంటే తెలుసు కదా, వర్బ్లో మనకు 3 ఫార్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ తీసుకున్నాం అనుకోండి, రైట్, వ్రోట్, రిటన్ అంటాం. రైట్, వ్రోట్, రిటన్ అంటే V1, V2, V3 అంటే ప్రతి వర్బ్కి 3 ఫార్మ్స్ ఉంటాయి. దాని గురించి మీకు క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను. ఇక్కడ మనము ఏ వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి, V1 యూజ్ చేయాలి. దాంతోపాటు ఇంగు ఫామ్ యూజ్ చేస్తాం. కంటిన్యూస్ అంటేనే మనకి ఇక్కడ ఇంగు ఫామ్ అనేది V1తో పాటు ఇంగు ఫామ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈట్ తీసుకున్నాము అనుకోండి, ఈటింగ్ అంటాం. అంటే V1
ఈట్ అనేది మనకు కంటిన్యూస్లో మనం ఏం యూజ్ చేయాలి, ఇంగు ఫామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈటింగ్ అంటాం. రైట్ అయితే రైటింగ్ అంటాం. అలా V1తో పాటు మనం ఖచ్చితంగా కంటిన్యూస్లో ఇంగు ఫామ్ అనేది యూజ్ చేయాలి. అంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్తో పాటు V1 ఏదైతే వర్బ్ ఫామ్ ఉంటుందో దానికి ఏం యాడ్ చేయాలి, ఇంగు ఫామ్ అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్. అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఐ అంటే ఇక్కడ మీకు ఐ అనేది ఏంటి, ఉయ్ అనేది ఏంటి, హీ అనేది ఏంటి, షీ అనేది ఏంటి, అది కూడా క్లియర్గా చెప్తా. ఐ తర్వాత మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఐఆమ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇది పాజిటివ్ సెంటెన్స్లో ఉంది. ఐ తర్వాత మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఐఆమ్. ఓకేనా. V1 ఫామ్ ప్లేడ్ అంటాం కదా, ప్లే అనేది మనకు V1 ఫామ్ అవుతుంది. దానికి మనం ఏం చేస్తున్నాము, ఇంగు ఫామ్ యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఆబ్జెక్ట్ అంటే ఐఆమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది మనకి ఏమవుతుంది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అంటే మనం చూస్తున్నప్పుడు కానివ్వండి, మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైతే పని జరుగుతూ ఉంటుందో ఆ జరుగుతున్న పనులను తెలియచేసేదే మనకి ఏమవుతుంది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడుతున్నాను అంటే ప్రెజెంట్ జరుగుతుంది, ప్రెజెంట్ ఆ పని అనేది జరుగుతూ ఉంది కాబట్టి మనం అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని చెప్తాం. ఇన్ కేస్ నెగిటివ్ తీసుకోవాలి అనుకోండి, పాజిటివ్ నెగిటివ్కి ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ V1కి ముందు మనకి ఏమొస్తుంది అంటే నాట్ అనేది మనం యూజ్ చేస్తాం. అంటే నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగు ఫామ్ యూజ్ చేస్తాం అనుకోండి, అదే మనకి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది మనకు పాజిటివ్ సెంటెన్స్ అయితే ఐఆమ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఐఆమ్ ఇక్కడ మనకు నాట్ అంటే V1 ఫామ్కి ముందేమొస్తుంది, నాట్ వచ్చింది అంటే అది నెగిటివ్ సెంటెన్స్లో ఉన్నట్టు. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటాం, ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. లేదా హీఈస్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్, హీఈస్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్, వీఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్, వీఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్. అంటే చూడండి అక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ వచ్చినప్పుడు యామ్ వచ్చింది, హీ వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది, వీ వచ్చినప్పుడు ఆర్ వచ్చింది. వాటి గురించి కూడా మీకు క్లియర్గా చెప్తా. అంటే ఇక్కడ మనకు పాజిటివ్కి నెగిటివ్కి డిఫరెన్స్ ఏంటి అంటే సబ్జెక్టివ్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ అవి హెల్పింగ్ వర్బ్స్గా తీసుకుంటాం కదా. ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది అంటే పాజిటివ్లో ఉన్నట్టు, నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది అంటే అది నెగిటివ్లో ఉన్నట్టు. ఇక్కడ మనం ఇంటరాగేటివ్లో అయితే మనకు ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. అంటే యామ్, ఈజ్, ఆర్ వచ్చిన తర్వాత దాన్ని సబ్జెక్ట్ బేస్ చేసుకొని V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తే అది మనకి దేంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పినట్టు దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఈజ్ రమ్య స్లీపింగ్ ఇన్ హర్ రూమ్, ఈజ్ రమ్య స్లీపింగ్ ఇన్ హర్ రూమ్. లేదా am I playing well, లేదా ఆర్ యూ గోయింగ్ టు ది సూపర్ మార్కెట్, అంటే ఫస్ట్ ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయో వస్తాయి. ఓకేనా. ఆర్ యూ గోయింగ్ అంటే గో, వెంట్, గాన్ అంటాం కదా. అక్కడ V1 ఫామ్ గో ప్లస్ ఇంగు ఫామ్ గోయింగ్ టు ది సూపర్ మార్కెట్. అంటే ఇక్కడ ఆర్ యూ గోయింగ్ టు ది సూపర్ మార్కెట్ అనేది మనకు ఇంటరాగేటివ్లో ఉంది అని చెప్తాము. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది మనకు నెగిటివ్లో ఉందని చెప్తాము. ఐఎమ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది మనకు పాజిటివ్లో ఉందని చెప్తాం. ఈ స్ట్రక్చర్ మీరు మాత్రం క్లియర్గా హైలైట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మనం నోట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఐ వచ్చినప్పుడు మనకు యామ్ అంటాం, ఐఆమ్. అక్కడ మీకు ఫ్లోలో 2-3 సార్లు ప్రొనౌన్స్ చేయండి, మీరు ఈజీ చెప్పేయచ్చు. ఐఆమ్, హీఈజ్, షీఈజ్, ఇట్ ఈజ్. ఓకేనా. లేదా రాము ఈజ్ లేదా రమ్య ఈజ్ అలా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వీ వచ్చినప్పుడు వీఆర్ అక్కడ మీరు ప్రొనౌన్సియేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. ప్లూరల్ నౌన్స్ పరంగా వీఆర్, యు ఆర్, దే ఆర్ అలా వచ్చినప్పుడు మనము అవి యూజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్స్ అనేటివి యూజ్ చేయాలి. ఐఆమ్, హీఈజ్, దే ఆర్, వీఆర్ ఇలా మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఈ స్ట్రక్చర్ మీకు తెలిస్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ చూడండి, యూజెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. మనం మాట్లాడుతున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేసేటువంటి టెన్స్ మనకి ఏంటి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనం కొన్ని కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్స్ అంటే ఏంటి అంటే డిఫాల్ట్గా ఈ కీవర్డ్స్ వచ్చాయి అనుకోండి మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నౌ, ఎట్ ప్రెజెంట్, ఎట్ దిస్ మూమెంట్, లుక్,
షీ, హియర్, లిజన్, డు నాట్ డిస్టర్బ్, కీప్ క్వైట్, సైలెన్స్ ఇలాంటి కొన్ని కీవర్డ్స్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా అది ఏ టెన్స్లో ఉంది అని చెప్తాము అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇది మనకు మెయిన్గా స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనం 1 by 1 ఒక్కసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్స్ చెప్పే ముందు ఇంకో పాయింట్ కూడా ఉంది. నాన్ కంటిన్యూస్ పరంగా, కంటిన్యూస్ పరంగా దీని గురించి కూడా మనము అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఒక్కసారి ఎగ్జాంపుల్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్స్ పరంగా మీకు 1 line ఆన్సర్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే, ఇందాక మీకు చెప్పాను పాజిటివ్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. పాజిటివ్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏం చెప్పచ్చు? ఐ యామ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటాం. ఐ ఆమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, మీకు తెలిసిందే ప్లేయింగ్ ఫుట్బాల్ అంటాం. ఫుట్బాల్ అంటే ఇక్కడ మనం ఏంటి? ఐ అంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఐ తర్వాత ఏం యూజ్ చేస్తున్నాము? ఐ ఆమ్. ఇందాక మీకు చెప్పాను అక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేటి హెల్పింగ్ వర్బ్స్ అయితే మనం పక్కన యూజ్ చేస్తాం. ఐ తర్వాత మనం ఏం యూజ్ చేస్తాము? యామ్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ హీ వస్తే మనం ఏం యూజ్ చేస్తాము? హీ ఈజ్ అంటాం. అవునా? హీ ఈజ్ అంటాం. అంటే మనం ఏం చెప్పొచ్చు? హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. హీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇన్ కేస్ ఆర్ వచ్చింది అనుకోండి, దే వచ్చింది అనుకోండి, దే ఆర్ అంటాం. ఐ వస్తే ఐ ఆమ్ అంటాము, హీ వస్తే హీ ఈజ్ అంటాము, దే వస్తే దే ఆర్ అంటాం. అంటే దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. అంటే ఇక్కడ మనము ఇవి మీరు హెల్పింగ్ వర్బ్స్కి పక్కన ఏం యూజ్ చేయాలని మీరు హైలైట్ చేసుకోవాలి. ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి, వీ కానీ, యూ కానీ, దే కానీ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఆర్ యూజ్ చేయాలి. అవి మీకు మెయిన్గా తెలియాల్సింది. తర్వాత మనం డిఫాల్ట్గా ఏం యూజ్ చేస్తాము? V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ప్లే ప్లస్ ఇంగ్ ఫామ్ ఏమవుతుంది? ప్లేయింగ్. ప్లే ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లేయింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఐ ఆమ్ ప్లేయింగ్ ఫుట్బాల్, లేదా షీ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, లేదా వీఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. మనం ఈ విధంగా పాజిటివ్ సెంటెన్స్లో మనం ఏదైనా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, లేదా ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. వీఆర్ వాచింగ్ టీవీ నౌ. వీఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే నవ్ అని వచ్చింది అనుకోండి, డిఫాల్ట్గా అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు. వీ వచ్చినప్పుడు మనకు పక్కన ఏం రావాలి? ఆర్, వీఆర్. ఓకేనా? వాచ్ అనేది మనకు V1 ఫామ్ అయితే వాచ్, V1 ఫామ్కి ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేయాలి? ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. వాచ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాచింగ్ టీవీ నౌ అంటాం. అంటే వీఆర్ వాచింగ్ టీవీ నౌ. లేదా మై ఫాదర్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ రైట్ నౌ. మై ఫాదర్ ఈజ్ డ్రింకింగ్ కాఫీ. డ్రింక్ అనేది మనకు V1 ఫామ్ అయితే ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తున్నాం. డ్రింకింగ్ కాఫీ రైట్ నౌ. నెక్స్ట్ ఐ యామ్ ప్రాక్టీసింగ్ మై ఇంగ్లీష్ ఎట్ దిస్ మూమెంట్. అంటే ఎట్ దిస్ మూమెంట్ వచ్చినా కానీ అది మనం ఏం చెప్పొచ్చు? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయి తర్వాత ఏం రావాలి? యామ్. ఇన్ కేస్ ప్రియా ఈజ్ కుకింగ్ లంచ్ ఇన్ ది కిచెన్ నౌ. అంటే ఇవన్నీ మనము పాజిటివ్లో ఉన్నాయని చెప్తాము, అదేవిధంగా కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయని మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు. అదే నెగిటివ్లో ఉన్నాయనుకోండి, మీకు ఇప్పుడే చెప్పాను, నెగిటివ్లో ఉన్నాయనుకోండి ఏం చెప్పొచ్చు? ఐ యామ్ నాట్ డాన్సింగ్. అంటే ఇక్కడ మీకు ఐ యామ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటున్నాం కదా, దీన్ని మనం నెగిటివ్లో చెప్పాలనుకోండి, ఐ యామ్ నాట్ ప్లేయింగ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్కి ముందు ఏం యూజ్ చేస్తాము? నాట్. ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. I am not playing football. లేదా we are not playing football. He is not playing football. అంటే మనం ఈ విధంగా నెగిటివ్లో కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లేదా I am not dancing. ఐ వచ్చినప్పుడు తర్వాత ఏం రావాలి? యామ్ రావాలి. ఓకేనా? షీ వచ్చినప్పుడు ఇన్ కేసు ఈజ్. షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ ఎట్ ది మూమెంట్. షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ ఎట్ దిస్ మూమెంట్. అంటే ఎట్ దిస్ మూమెంట్ వచ్చిందంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టే. ఓకేనా? షీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్ ఎట్ దిస్ మూమెంట్. లేదా ఐఎమ్ నాట్ డాన్సింగ్. ఇవన్నీ మనకు ఏమవుతాయి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు నెగిటివ్ పరంగా చెప్పొచ్చు. లేదా హీఈస్ నాట్ ఈటింగ్ బనానా సంథింగ్ వాట్ ఎవర్ మేబీ. ఓకేనా? లేదా హీఈస్ నాట్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. లేదా ఐఎమ్ నాట్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. వీఆర్ నాట్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. ఇలా మనము ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ పరంగా తీసుకున్నాము అనుకోండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మీకు ఇందాక క్లియర్గా చెప్పాను. ఏంటి అక్కడ స్ట్రక్చర్ ఏమని చెప్పాను మీకు? యామ్, ఈజ్, ఆర్ తర్వాత మనకు సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 ప్లస్తో మనకు ఇంగ్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. లాస్ట్లో కంపల్సరీగా మనం ఏం యూజ్ చేయాలి? క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేయాలి. అంటే మనం ఏం చెప్పొచ్చు? యామ్. ఓకేనా? యామ్ వచ్చినప్పుడు ఐ యామ్ అంటాం కదా. యామ్ యాక్చువల్గా రివర్స్ వస్తుంది, ఐ యామ్ అంటాం, కానీ మనం ఇక్కడ యామ్ ఐ అంటాము.
నెక్స్ట్ యు ఆర్ అంటాం, ఆర్ యు. రమ్య ఈజ్ అంటాం, ఈజ్ రమ్య. అంటే మనకు క్వశ్చన్ మార్క్లో రావాలి కాబట్టి, అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు, యామ్ ఐ ప్లేయింగ్ వెల్, ఖచ్చితంగా తర్వాత ఏముండాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి. యామ్ ఐ ప్లే ప్లస్ ఇంగ్, ప్లేయింగ్ వెల్, యామ్ ఐ ప్లేయింగ్ వెల్, క్వశ్చన్ మార్క్. లేదా ఆర్ యూ గోయింగ్ టు ది సూపర్ మార్కెట్, నెక్స్ట్ ఈజ్ ది బాస్ స్పీకింగ్ ఆన్ ది ఫోన్ ఎట్ దిస్ మూమెంట్, at the moment. నెక్స్ట్ ఆర్ ది స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ది లైబ్రరీ, ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇంట్రాగేటివ్ అంటేనే క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఆర్ ది ఓకేనా స్టూడెంట్స్ ప్లేయింగ్ ఇన్ ది లైబ్రరీ, లేదా ఈజ్ సునీత స్లీపింగ్ ఇన్ హర్ రూమ్. ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇంటరాగేటివ్లో ఉన్నట్టు అది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయని మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే మనకి ఇక్కడ మెయిన్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ అనేది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు. ఇది మనకు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంకొన్ని పాయింట్స్. కంటిన్యూయస్ అంటే ప్రోగ్రెసివ్ టెన్స్లో వాడబడే క్రియలు ఒక నిర్ణీతమైన సమయానికి కొనసాగుతూ ఉన్న పనులు, కానీ కొన్ని స్టాటిక్ వర్బ్స్ ఉంటాయి, అవి స్థితిని తెలియచేస్తాయి. వాటిని మనము కంటిన్యూయస్ టెన్స్లో వాడకూడదు. కొన్నింటిని కంటిన్యూయస్ టెన్స్లో వాడినప్పుడు వాటికి వేరే అర్థం అనేది వస్తుంది. అవి మనకు 3 కేటగిరీస్ అని చెప్పాను, అవి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని వర్బ్స్ ఇచ్చాను, వాటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫీల్ ఫిజికల్లీ అంటే శారీరకంగా ఇబ్బంది పడడం, అంటే కంటిన్యూస్ మీనింగ్, నాన్ కంటిన్యూస్ మీనింగ్ పరంగా ఇచ్చాడు చూడండి. హీ ఫీల్స్ హీ షుడ్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్, అంటే ఆయన ఇంకొకసారి అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డాడు. he feels he should get a second chance. ఇక్కడ చూడండి, I am feeling full in this afternoon, అంటే నేను ఈ మధ్యాహ్నం చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఇక్కడ కంటిన్యూస్ మీనింగ్ పరంగా, నాన్ కంటిన్యూస్ మీనింగ్ పరంగా ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫీల్, షీ, థింక్, అపియర్, లుక్, టేస్ట్, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనము 3 సెంటెన్స్ పరంగా ఒక్కసారి ఎక్కడెక్కడ కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్స్ పరంగా అంటే మానసిక ఉద్వేగాలకు సంబంధించినప్పుడు మనము ప్రెజెంట్ అంటే వర్బును కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు అని చెప్తున్నాము. వర్బును మనం ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు, అంటే ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఐ బిలీవ్ వాట్ యు సే. షీ డిస్లైక్స్ ఈటింగ్ పిజ్జా, అంటే మనము ఐ ఆమ్ అంటాం కదా, యాక్చువల్గా మనం ఏం చెప్పాము, ఐ ఆమ్, హీ ఈజ్, షీ ఈజ్, వీఆర్ అని చెప్పాం కదా. అంటే ఇక్కడ మనము కంటిన్యూస్ టెన్స్ అనేది మనము ఆ స్ట్రక్చర్ అనేది మనము యూజ్ చేయకూడదు. ఓకేనా. అంటే మానసిక ఉద్వేగాలకు సంబంధించినప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయకూడదు. అంటే ఐ వచ్చినప్పుడు యామ్ అని కాదు. ఓకేనా. ఐ బిలీవ్ వాట్ యు సే. She dislikes eating pizza. I doubt what you say is true. He imagines he needs some time off work. I know Tom very well. I like watching TV in the evening. They love to visit friends. I hate to see him suffer. They prefer to take test on Monday. అంటే ఎక్కడ మనము చూడండి, ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అంటే వర్బ్ను మనము కంటిన్యూస్ టెన్స్లో వాడరాదు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సెన్స్ని బేస్ చేసుకొని జ్ఞానేంద్రియాలకు సంబంధించినప్పుడు కూడా అంటే అపియర్, హియర్, షీ, సీమ్, స్మెల్, సౌండ్, టేస్ట్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనము యూజ్ చేయకూడదు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ అపియర్స్ టు బి ఫినిష్డ్. ఐ హియర్ వాట్ యు ఆర్ సేయింగ్. ఐ సీ దట్ ఇట్స్ డిఫికల్ట్. అంటే ఈ ప్లేసెస్లో కూడా మనం వర్బును కంటిన్యూస్ టెన్స్ పరంగా కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని అంటే ఏదైనా సంభాషించేటప్పుడు కూడా మనము కంటిన్యూస్లో వాడకూడదు. అంటే ఇక్కడ అగ్రీ,
ఓకేనా. డినే, డిజగ్రీ, ఇంప్రెస్, మీన్, ప్లీజ్, ప్రామిస్, సాటిస్ఫై, సర్ప్రైజ్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనము కంటిన్యూస్లో వాడకూడదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే కంటిన్యూస్ టెన్స్లో మనం ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదు అనేది కూడా హైలైట్ చేసుకోవాలి. ఇంకా మనం చెప్పాలనుకుంటే మెంటల్ స్టేట్స్ పరంగా అంటే మనం ఇక్కడ ఇప్పుడే చెప్పాను చూడండి, లవ్ కానివ్వండి, లైక్ లవ్, ఐ లవ్ మై మదర్ అంటాం. ఐ లవ్ మై మదర్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, వర్బును అయి వచ్చినప్పుడు యామన్ అక్కడ కంటిన్యూస్లో మనం వాడలేదు. ఏం చేస్తున్నాం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం తెలియచేస్తున్నాం. ఐ లవ్ మై మదర్ అంటున్నాం. ఐ లవ్ మై మదర్ అంటే ఇక్కడ లవ్, లైక్, ప్లీజ్, ఫర్గెట్, నీడ్, డౌట్, ఫీల్ ఇలాంటివి మనము మెంటల్ స్టేట్స్లో కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియచేయాలి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎమోషనల్ స్టేట్స్ పరంగా కూడా ఇప్పుడే చెప్పాను కదా, ఎమోషనల్ స్టేట్స్ అంటే హేట్ కానివ్వండి, డిస్లైక్ కానివ్వండి, ఫియర్ కానీ, సర్ప్రైజ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనము కంటిన్యూస్లో వాడకూడదు. వర్బును మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియచేయాలి. నెక్స్ట్ ప్రొఫెషన్స్ పరంగా వచ్చినప్పుడు, ప్రొఫెషన్స్ అంటే హ్యావ్, ఓన్, పొసెసెస్, బిలాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ సిస్టర్ అంటే ఇక్కడ మనము వర్బును కంటిన్యూస్లో వాడలేదు. సింపుల్గా మనం ఏం చేసాము, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే తెలియజేసాము. అంటే ఇక్కడ హ్యావ్, బిలాంగ్, పొసెసెస్, ఓన్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనము వర్బును కంటిన్యూస్లో వాడకూడదు. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సెన్స్, ఇప్పుడే చెప్పాను కదా, సెన్స్ పరంగా అంటే టేస్ట్ పరంగా, స్మెల్ పరంగా, షీ పరంగా, హియర్ పరంగా, ఫీల్ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పొచ్చు, టేస్ట్ బిటర్ అంటే టేస్ట్ పరంగా కూడా మనము కంటిన్యూస్లో వాడకూడదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడాలి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మిస్టర్ సంథింగ్ సురేష్. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్, ఓకేనా. బిలాంగ్స్ అంటే ఆ బిలాంగ్స్ అనేది కూడా మనము అక్కడ మనం వచ్చినప్పుడు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మిస్టర్ సురేష్ అంటే ఇది కూడా మనము సింపుల్గా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడుతున్నాము. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవచ్చు ఏంటి, లుక్, సౌండ్, లుక్ లైక్, ఈక్వల్, ఎగ్జిస్ట్, కన్సిస్ట్ ఆఫ్, ఇంక్లూడ్, కంటైన్, మ్యాటర్ ఇలాంటి వాటి వర్బ్స్కి కూడా మనం కంటిన్యూస్లో వాడకూడదు. వాటిని మనం దేంట్లో తెలియచేయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే తెలియచేయాలి అనేటువంటి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అవి 3 కేసెస్లో ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది మీకు తెలిస్తే చాలు.